నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఎవ్రీ వీకెండ్ సాటర్డేస్ యూజువల్లీ ఫ్యామిలీ మేము బయట తింటాము. ఇది ఒక కల్చర్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అలానే ఉండేది. సో సాటర్డే బయటకు వచ్చాము. చూడండి నా వెనకాలో ఇది అలెగ్జాండర్ ప్లాట్స్. ఇది చాలా పాపులర్ ఏరియా టూరిస్ట్ పరంగా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఒక కొరియన్ రెస్టారెంట్ వెళ్తున్నాము. అక్కడ మీకు చూపిస్తాను. యూజువల్గా ఇండియన్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాము. బిర్యానీస్, హలీమ్స్ ఆల్ ఓవర్ ద ఇయర్ ఇక్కడ దొరుకుతాయి. కానీ అప్పుడప్పుడు కొరియన్ వెళ్తాము. మా పాపకి కొరియన్ ఫుడ్ చాలా ఇష్టము. సో ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్దాము. దాని తర్వాత ఇక్కడ మ్యాంగా షాప్ ఉంది చూడండి. ఈ మాంగా షాప్ పక్కనే ఒక కొరియన్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడికి మేము రెగ్యులర్గా వస్తాము. ఇక్కడ మేము 3 డిఫరెంట్ మెనూ తీసుకున్నాము. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో మీరు చూస్తే అన్ని గ్లాస్తోనే ఉన్నాయి సాఫ్ట్ డ్రింక్స్. ఒక్కటి కూడా ప్లాస్టిక్ లేదు. ఇలా మెయింటైన్ చేస్తారు యూరోప్లో. ఇక్కడ చూడండి ఏమంటుండో దొంగతనం చేయొద్దు అని. స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్, ఇక్కడ చాప్ స్టిక్స్ ఉన్నాయి. చాలామంది ఇమిగ్రెంట్స్ వచ్చేసారి మధ్య దొంగతనాలు ఎక్కువైతున్నాయి. చూడండి ఎలాంటి స్టేజ్కి వచ్చింది జర్మనీ. ఇప్పుడు చూడండి ఫుడ్ డిషెస్. ఇదేమో జాపనీస్ కర్రీ రైస్, ఇంకోటి చికెన్ బౌల్, అక్కడున్నది తెబ్బొక్కి చికెన్ అని. సో నేను జాపనీస్ కర్రీ రైస్ తీసుకున్నాను విత్ ఆమ్లెట్. టేస్ట్ ఓకే. సో నా డిష్లో మొజరెల్లా చీజ్ వేసాడు. అది నాకు ఇష్టమే. ఆ వైట్ కలర్ ఉంది చూడండి, అది ఇటాలియన్ మొజరెల్లా. బట్ ఓవరాల్గా చూస్తే టేస్ట్ మాత్రం ఆర్డినరీ ఉండే. సో అక్కడ చూస్తున్నారు కదండి మాంగా మాఫియా. ఇది అలెగ్జాండర్ ప్లాట్స్లో ఉంది. ఇక్కడ మా డాటర్ కొంచెం షాపింగ్ చేయాలంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మన ఇండియాలో ఏబీసీ గ్రేడ్స్ ఉన్నట్టు జర్మనీలో 1, 2, 3 గ్రేడ్స్ ఉంటాయి. సో మా పాప వాళ్ళ స్కూల్లో ఎవ్రీ లెసన్ తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది. సో నేను తనకు చెప్పాను గ్రేడ్ 1 వస్తే తనకి నేను 20 యూరోస్ ఇస్తా అని. సో ఆ విధంగా నా కూతురు డబ్బులు సేవ్ చేసుకొని ఇలా వచ్చి ఖర్చు చేస్తుంది. ఈ షాప్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఐటమ్స్. నాకు ఇక్కడికి రావడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ వస్తాను తప్పదు. ఇక్కడికి వచ్చినామంటే 100 యూరోస్ సామాన్ ఆమె కొనాల్సిందే. ఇవాళ రేపు పిల్లలకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ చాలా ఉంది. నా కూతురు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా జాపనీస్ మాంగా, యానిమేషన్, తర్వాత నెట్ఫ్లిక్స్లో కొరియన్ సీరియల్ చూస్తుంది. సో తనకు చాలా ఇష్టము ఈ జాపనీస్ కంట్రీ కానీ కొరియన్ కానీ. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఫిగరిన్స్. సో తన ఇష్టమైన యానిమే సిరీస్ అంట ఇది, డీమన్ స్లేయర్ అని. దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండే. తను 2 క్యారెక్టర్స్ కొనుక్కుంది. ఇవాళ షాప్లో ఏదో ఆఫర్ అంట, 2 కొంటే 1 ఫ్రీ అని. సో రెచ్చిపోయి షాపింగ్ చేసింది. మీరు చూస్తున్నది వరల్డ్ క్లాక్. బెర్లిన్లో ఉంది. చాలా స్పై మూవీస్లో బెర్లిన్ చూపించినప్పుడు ఈ క్లాక్ చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడనే పక్కన జపాన్ ప్లాజా అని ఉంది. ఇక్కడ ఒక రెస్టారెంట్ చూడండి. ఆ రెస్టారెంట్లో ఏం ఫుడ్ ఉందో అది డిస్ప్లేలో పెట్టారు. సో ఈ డిస్ప్లేలో పెట్టిన ఫుడ్ రియల్ ఫుడ్ కాదు, అది ఫేక్ ప్లాస్టిక్తో చేసింది. సో ఇప్పుడు దాని పక్కనే జాపనీస్ సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ అవి ఉంటాయి. సో మేము కార్న్ఫ్లేక్స్ ఇక్కడ కొనుక్కుంటాము. జాపనీస్ కార్న్ఫ్లేక్స్ చాలా టేస్టీ ఉంటాయి. చూడండి ఇది ఒనిగిరి అంటారు. జపాన్లో ఇది బాగా ఫేమస్. రైస్తోని సీవీడ్ ర్యాప్ చేసింది ఉంటుంది. ఇక్కడనేమో ఫ్రిడ్జ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. మనం కొనుక్కొని ఆన్ ద గో తినాలంటే తినొచ్చు. నాకు ఫ్రోజన్ ఫుడ్ అంతగా ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఇక్కడ అంతా జాపనీస్ సాకే అంటే జాపనీస్ వైన్ ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మొత్తం ఇంపోర్టెడ్ మాల్ అనుకుంటా. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఒక కర్రీ అంట రెడీమేడ్, వేడి చేసి వాటర్లో వేసేస్తే అయిపోతుంది. సో ఇవి ఐటమ్స్ నేను కొన్నాను. జపాన్ని బ్రిటిషర్స్ పాలించారు. సో వాళ్ళు ఉన్నప్పుడు జాపనీస్కి కర్రీ చేయమంటే అప్పుడు జాపనీస్ వాళ్ళ సొంత కర్రీ స్టార్ట్ చేశారు. సో మీరు వెనకాల చూస్తున్నారు చూడండి, ఇది అలెగ్జాండర్ ప్లాట్స్ అంటారు. ఇది చాలా పాపులర్ ఏరియా బెర్లిన్లో. చూడండి క్రౌడ్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అలెగ్జాండర్ ప్లాట్స్ స్క్వేర్. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. జర్మనీలో ఇది టాప్ డెస్టినేషన్. యంగ్స్టర్స్ అందరు ఇక్కడ హ్యాంగ్ అవుట్ చేస్తారు. సో షాపింగ్ అయినా ఫుడ్ అయినా దిస్ ఈజ్ ద ప్లేస్ టు గో. మీరు జర్మనీ ఆర్ బెర్లిన్ వస్తే తప్పకుండా అలెగ్జాండర్ ప్లాట్స్ రావాల్సిందే. క్రిస్మస్ టైంలో ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ కూడా ఉంటుంది. సో ఇదే వరల్డ్ క్లాక్ ఆల్రెడీ చెప్పాను. సో నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది. సో షాపింగ్ కోసమని ఇక్కడికి వచ్చాము. షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాము. ఇది అలెగ్జాండర్ ప్లాట్స్ రైల్వే స్టేషన్.
యూజువల్‌గా మాకు కార్ ఉంది. ఎప్పుడు బయటకెళ్ళినా కార్‌లో వెళ్తాము. కానీ బెర్లిన్ సిటీకి వస్తే మాత్రం నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిఫర్ చేస్తాను. చాలా ఈజీ ఉంటది ట్రావెలింగ్. చూడండి బెర్లిన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. కాకపోతే ఈ మధ్య చాలామంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుర్రు. న్యూ ఇయర్‌కైతే రాకెట్స్ చేతిలో పట్టుకొని వదిలేసిర్రు. చాలా అపార్ట్మెంట్స్ గాలిపోయాయి. కొంతమంది చనిపోయారు కూడా. సో నెక్స్ట్ ఇయర్ మేబీ బెర్లిన్‌లో ఫైర్ వర్క్స్ బ్యాన్ చేస్తారేమో. చాలా సీరియస్‌గా పొలిటికల్ డిస్కషన్ నడుస్తుంది. దీనివల్ల కొంచెం ఇమ్మిగ్రెంట్స్ మీద హేట్రెడ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ఫిబ్రవరి 2025లో జర్మనీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైట్ వింగ్ పార్టీస్ దీన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. చూడండి బెర్లిన్. ఇప్పుడు మనము బెర్లిన్ సెంట్రల్ స్టేషన్ వైపు వెళ్తున్నాము. జర్మనీలోనే అన్నిటికన్నా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోడర్న్ రైల్వే స్టేషన్ బెర్లిన్లో ఉంది. అది మొత్తం 5 ఫ్లోర్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో ముందు ఒక హాస్పిటల్ కనిపిస్తుంది చూడండి. దాని పేరు చారిటే హాస్పిటల్. యూరోప్లోనే బెస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. అది బెర్లిన్లో ఉంది. ఇక్కడ సీట్ రావాలంటే అది డ్రీమ్. మన ఇండియాలో ఎయిమ్స్ ఎలానో అలా. చూడండి ఇది బెర్లిన్ రైల్వే స్టేషను. టాప్ ఫ్లోరు పైన మనం ఉన్నాము. ఇక్కడ మేము దిగి ఇప్పుడు కిందికి వెళ్ళి ఇంకో ట్రైన్ పట్టుకుంటాము మా ఊరికి. సో క్రిస్మస్ కదా, అన్ని డెకరేషన్స్ ఇంకా అలానే ఉన్నాయి, తీసేయలేదు. సో ఆ వైట్ కలర్ ట్రైన్ ఉంది చూడండి, అది స్పీడ్ ట్రైన్. సో మా ఊరికి వెళ్ళాలంటే మాత్రం రీజనల్ ట్రైన్ ఎక్కాలి. రీజనల్ ట్రైన్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ ఎక్కితే 20 మినిట్స్లో మా ఊరికి వెళ్ళిపోతాము. సో ఇవి ఉన్నది మా డాటర్ యానిమే షాప్లో 1, 2 2 కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది. తర్వాత ఒక బుక్, ఇది కూడా ఫ్రీ ఇచ్చారు. సో జాపనీస్ బుక్స్ మన ఇండియాలో స్టార్టింగ్ ఇట్లా చేస్తాం కదా, జాపనీస్ బుక్స్ వెనకాల నుంచి ఓపెన్ చేయాలి. సో వెనకాల నుంచి ఫస్ట్ పేజ్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. జర్మనీలో యానిమే కొనుక్కుంటే జర్మన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మీరు యూఎస్లో కానీ యూకేలో కొంటే ఇంగ్లీష్లో ఉంటుంది. అది డిఫరెన్స్. తర్వాత ఏమో స్టిక్కర్స్. సో జస్ట్ ఈ ఐటమ్స్కి 100 యూరోస్ అయింది, అంటే ఆల్మోస్ట్ 9,000 రూపీస్. తర్వాత ఇది జాపనీస్ సోడా. ఇక్కడ గోటి ఉంటుంది, మనం ఇండియాలో తాగుతాం కదా అది. ఇదేమో కొరియన్ వైన్, బాగుంటుంది, సోజు అంటారు, కొరియన్ సీరియల్స్లో తాగుతారు. అండ్ ఇది జాపనీస్ కార్న్ఫ్లేక్స్, లో షుగర్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్, ఐ థింక్ 8 యూరోస్ అనుకుంటా. సో ఇవి షాపింగ్ చేసాము ఇవాళ. సో ఇది ఇలా ఉంటుంది, దీన్ని ఇలా బ్రేక్ చేయాలి. ఇది వచ్చింది కదా, దీన్ని ఇక్కడ పెట్టి లైక్ దిస్ ఇలా పెట్టి ఇట్లా కొడితే ఇది ఇందులోకి వస్తుంది. సో ఇది ఒక క్యాజువల్ వ్లాగ్. ఎవ్రీ సాటర్డే మోస్ట్లీ మేము ఇలానే చేస్తాము. వీక్ అంతా ఇంట్లో ఉండి ఒకరోజు బయటకు వెళ్తే ఫ్రెష్ అనిపిస్తుంది, లేదంటే డిప్రెషన్ లాగా ఉంటుంది. సో సండే రోజు ఇంట్లోనే ఉంటాను, లైవ్ చేస్తాను, టైమింగ్స్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. సో చూడండి, వీలైతే జాయిన్ కాండి. సో ఈ ఇయర్లో ఫస్ట్ స్నో నిన్న కొంచెం పడ్డది. సండే రోజు స్నో పడుతుందంట, చూడాలి ఎంతగానం పడుతుందో. వీలైతే ఇలాంటి క్యాజువల్ వ్లాగ్స్ ఇంకా చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.